Hello everyone, welcome to my YouTube channel. Today in this video, we are going to discuss BCom first sem important questions, and the subject today we are discussing is BOM, which means Business and Organization Management. So let's start with Unit 1 long answers. So these four are the most important questions from Unit 1 which is expected to come in your examination. The first one is what is business and explain its functions and characteristics. The second question is what is sole proprietorship business? Explain its features, advantages and disadvantages. Third one is define partnership firm, explain its advantages and disadvantages. And the last question is explain the concept of corporate social responsibility. Let's see some theoretical questions based on Unit 1. So first question is what is business and its functions and characteristics? So business means an economic activity which deals with buying and selling of goods and services with a motive to earn profit. బిజినెస్ అంటే మనతో ఉన్న వస్తువులని అమ్మడం కొనడం దాన్నే బిజినెస్ అంటారు. ఎందుకు చేస్తారు బిజినెస్ అంటే ప్రాఫిట్ని ఎర్న్ చేయనీకే. సో లెట్స్ సీ సమ్ ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్. సో దేర్ ఆర్ 5 functions of business. The first one is production function, next marketing function, finance function, personal management function and purchasing function. ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే మన తన ఉన్న రా మెటీరియల్ నుంచి గూడ్స్ని తయారు చేయడమే ప్రొడక్షన్ ఫంక్షన్ అంటారు. మార్కెటింగ్ ఫంక్షన్ మీన్స్ దీంట్లో మనము మన తను ఉన్న బిజినెస్ దాన్ని అడ్వర్టైజింగ్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే కస్టమర్స్ని కన్విన్స్ చేయడానికే మన బిజినెస్లో తోలుకురానికే. అండ్ థర్డ్ ఫంక్షన్ ఈజ్ ఫినాన్స్ ఫంక్షన్. ఫినాన్స్ ఫంక్షన్ అంటే మన బిజినెస్లో కావాల్సిన మనీని అరేంజ్ చేయడం ఇంకా దాన్ని ప్రాపర్గా యూజ్ చేయడం దాన్నే ఫినాన్స్ ఫంక్షన్ అంటాం. ఫోర్త్ వన్ ఈజ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఫంక్షన్. దీంట్లో మన బిజినెస్లో పని చేయడానికే కావాల్సిన వర్కర్స్ని హైర్ చేస్తాం, వాళ్ళకు ట్రైన్ చేస్తాం, వాళ్ళకు జాగ్రత్తగా పని చేయాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ పర్చేసింగ్ ఫంక్షన్. అంటే మన బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్స్ని కొనడం, మషిన్స్ని కొనడం, టూల్స్ని కొనడమే ఈ పర్చేసింగ్ ఫంక్షన్ యొక్క పని. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్. సో లెట్స్ సీ నౌ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. ద ఫస్ట్ వన్ ఈజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళకు క్వాలిటీ గూడ్స్ని తక్కువ ప్రైస్లలో ఇవ్వడమే బిజినెస్ యొక్క ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ. బిజినెస్ మనం పెట్టడం అంటే అదొక రిస్క్, అది మార్కెట్లో సక్సెస్ అవుతుందో కాదో అది సెకండరీ విషయం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్క్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మన బిజినెస్లో గూడ్స్ని అమ్ముతాము, కొంటాము. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ. మనం బిజినెస్ ఎందుకు చేస్తామంటే పైసలు ఎర్న్ చేయనీకే. ఫిఫ్త్ వన్ ఈజ్ ప్రాఫిట్ మోటివ్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కంటిన్యూటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. బిజినెస్ అనేది వన్ డే జాబ్ కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్. ఇది మనం అగైన్ అండ్ అగైన్ చేస్తుంటాం కాబట్టి దీనిలో ట్రాన్సాక్షన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. సో కంటిన్యూటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటుంది. సో లెట్స్ సీ సెకండ్ ఆన్సర్ విచ్ ఇస్ సోల్ ప్రొప్రైటర్షిప్ and the features of sole proprietorship. So sole proprietorship is a business which is owned and run by a single person. He only invests his money, manages works and takes all the profits and losses. సో సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఎట్లాంటి బిజినెస్ అంటే ఆ బిజినెస్ ఒక అతనే స్టార్ట్ చేస్తాడు, అతను తను ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తాడు, పనిని అతనే మేనేజ్ చేస్తాడు, అతనికి వచ్చిన ప్రాఫిట్ లాస్ కూడా ఆయననే బేర్ చేస్తాడు. సో ఫస్ట్ ఫీచర్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఈజ్ ఇండివిజువల్ ఇనిషియేటివ్. దీని మీనింగ్ ఏంటంటే బిజినెస్ ఈ స్టార్టెడ్ బై వన్ పర్సన్ బేస్డ్ ఆన్ హిజ్ ఓన్ ఐడియా. అతనికి వచ్చిన ఐడియా నుంచే అతడు బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు. దీంట్లో సింగిల్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సింగిల్ ఓనర్షిప్, ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఒకటే పర్సన్ కాబట్టి దీంట్లో ఓనర్షిప్ కూడా ఒకరికే ఉంటుంది. థర్డ్ ప్రాఫిట్ మోటివ్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ బిజినెస్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్. అతనికి బిజినెస్లో ఎక్కువ పని చేయాలంటే ఆయనకు వచ్చే మోటివేషన్ ఏంటంటే ఎంతైతే పైసలు వస్తుందో, ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో దాని బేసిస్ మీద ఆయన పని అనేది చేస్తాడు. ఫోర్త్ బిజినెస్ సీక్రెట్స్. సీక్రెట్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ కెప్ట్ సేఫ్ బై ద ఓనర్. ఆ సీక్రెట్స్ అతడు ఎవరు చెప్పాడు, ఆయన సీక్రెట్స్ అతనే దాచిపెట్టుకుంటాడు. ఫిఫ్త్ అన్లిమిటెడ్ లయబిలిటీ. బిజినెస్లో ఎంత లాస్ వచ్చినా ఆ పర్సన్ ఒక్కడే దాన్ని హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఓనర్స్ ఈజ్